హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ మహాబలం అనే కథ విందాం. అనగనగా ఒక రాజుగారు. ఆయనకు 5 కొడుకులు. 5 విద్యల్లో ప్రావీణ్యులు. పెద్దవాడు కత్తి యుద్ధంలో వీరుడు, రెండవవాడు మల్ల యుద్ధంలో మనగాడు, మూడవవాడు విలువిద్యలో ప్రావీణ్యుడు, నాలుగవవాడు గుర్రపు స్వారీలో దిట్ట, 5వవాడు తంత్ర విద్యలో జ్ఞాని. అవటానికి అన్నాతమ్ములే అయినా వాళ్ళలో ఐకమత్యం లేదు. కొడుకుల శక్తియుక్తులకు ఎంతో సంతోషించే మహారాజుకు వారందరి మధ్య ఐకమత్యం లేకపోవడం ఎంతో విచారాన్ని కలిగించింది. 5 కొడుకులను దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నోసార్లు ఐకమత్యమే మహాబలం అంటూ ఎన్నో కథలు ఉదాహరణలుగా చెప్పాడు. అయినా వారిలో మార్పు రాలేదు. ఎవరికి వారు తాము నేర్చుకున్న విద్యే గొప్ప అని గర్వానికి పోయి తక్కిన వారి పట్ల చులకన భావం కనబరిచారు. రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఒకనాడు మంత్రిని పిలిచి తన మనోవ్యధను చెప్పాడు. మంత్రి రాజుతో, రాజా బాధపడకండి, త్వరలోనే యువరాజులందరి మధ్యన ఐకమత్యం ఏర్పడే విధంగా నేనొక ఎత్తు వేస్తాను, నాకు కొంత సమయం ఇప్పించండి అన్నాడు. రాజు సరేనన్నాడు. కొద్ది రోజులకు మంత్రి ఓ పథకం పన్ని ముందుగా మహారాజుతో తన పథకం చర్చించి అందుకు ఆయన అంగీకారం పొంది మరునాటి రాత్రి దానికి ముహూర్తం నిర్ణయించాడు. ఆ మంత్రి కుమారుడు సకల క్షత్రియ విద్యల్లోనూ పారంగతుడు, శక్తియుక్తుల్లో యువరాజుల కంటే సమర్థుడు. అతడిని చూసుకునే మంత్రి ఆ పథకం రచించాడు. మరునాటి రాత్రి మహారాజు అంతఃపురంలోకి దొంగతనంగా ఓ ముసుగు వీరుడు ప్రవేశించాడు. అతడు సూటిగా పోయి మహారాజును బంధించి అడ్డొచ్చిన సైనికులను కరవాలంతో చెల్లా చెదురు చేస్తూ మహారాజును గుర్రం పైన ఎత్తుకుపోతూ, మీ మహారాజు మీకు కావాలంటే మీ యువరాజులందరినీ రేపు కొండవాగు ప్రక్కనున్న మైదానంలో నాతో యుద్ధం చేసి గెలవమనండి అంటూ వాయువేగంతో మాయమైపోయాడు. రాజును ముసుగు వీరుడు బంధించి తీసుకుపోయిన విషయం యువరాజులకు తెలిసింది. ఆ వీరుడు చెప్పినట్లే మర్నాడు అతనితో యుద్ధానికి సిద్ధమయ్యి అప్పటికప్పుడు బయలుదేరి కొండవాగు దగ్గరకు చేరుకున్నారు రాజకుమారులందరూ. సూర్యోదయం అయిన కొంతసేపటికి ముసుగు వీరుడు అక్కడకు వచ్చాడు. యువరాజుల వెంట వచ్చిన సైన్యం అతన్ని బంధించడానికి ప్రయత్నించగా ఆ ముసుగు వీరుడు ఇలా చెప్పాడు. సైనికులారా, నన్ను బంధించి చిత్రహింసలు పెట్టినా ప్రాణాలైనా విడుస్తాను, కానీ మీ మహారాజును విడిచను, ఆచూకీ చెప్పను. సూర్యాస్తమయంలోపు ఈ యువరాజులు 5 వారి వారి విద్యల్లో నన్ను గెలిస్తేనే మహారాజు విముక్తుడవుతాడు. ఏ ఒక్కరు నాతో ఓడిపోయినా మహారాజు మీకు దక్కడు. ప్రాణాల మీద ఆశను వదులుకునే ఇక్కడి దాకా నేను వచ్చాను. ఆ మాటలు విన్న యువరాజులకు పౌరుషం ముంచుకొచ్చి సైనికుల్ని ఆపి తామే రంగంలోకి దిగారు. మొదట పెద్దవాడిని కత్తి యుద్ధానికి ఆహ్వానించాడు ముసుగు వీరుడు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి ముసుగు వీరుడే గెలిచాడు. రెండో వాడితో మల్ల యుద్ధంలోనూ, మూడో వాడితో విలువిద్యలోనూ, 4వ వాడితో గుర్రపు స్వారీలోనూ గెలిచాడు ముసుగు వీరుడు. ఆఖరుగా 5వవాడు వాడిని పిలిచి, నీ అన్నలు నాతో యుద్ధం చెయ్యకుండా నీ తండ్రిని కాపాడడానికి తగిన తంత్రమును రచించలేకపోయారు. ఇంకా నువ్వేం మునగాడివి? అంతఃపురంలోనే ఉన్న నీ తండ్రిని ఒంటరిగా వచ్చి ఎత్తుకుపోయిన నేనే నీకంటే గొప్ప తంత్రం రచించగలవాడిని, కనుక నువ్వు కూడా నా ముందు ఓడిపోయినట్లే అంటూ హేళన చేశాడు. అప్పుడు ఆ వీరుడు ముసుగు తీయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అతడు మంత్రి కుమారుడు. అతడు ఈ విధంగా చెప్పాడు. యువరాజులారా, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు. మీ 5 సమర్థులే, కానీ ఎవరికి వారు నేను గొప్పంటే నేనే గొప్పని అహంకారంతో విరవీగుతున్నారు. నేను మీతో ఒక్కొక్కరితో యుద్ధం చేశాను కనుక గెలిచాను. అదే మీ 5 ఒకేసారి యుద్ధం చెయ్యాల్సి వస్తే గెలవలేను. అదే ఐకమత్య బలం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియజెప్పడానికే మా తండ్రి మీ తండ్రి కలిసి నాతో ఇంత కథను నడిపించారు. ఆ మాటలు విన్న యువరాజులకు జ్ఞానోదయమైంది. ఆ క్షణం నుండి అహంకారం విడిచి అందరూ ఐకమత్యంగా ఉంటామని మంత్రి కుమారుడికి మాట ఇస్తూ అతడే తన తండ్రి తర్వాత తాము రాజ్యానికి వచ్చినప్పుడు మంత్రిగా ఉండాలని కోరారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. కొన్ని గడ్డి పరకలను కలిపి మోకుగా తయారు చేస్తే అది ఏనుగునైనా బంధిస్తుంది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.